ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులకి నమస్కారం. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఆగస్టు 26 నుంచి ఆగస్టు 31 వరకు ద్వాదశ రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయో తెలియజేయడానికి మనతో ఉన్నారు ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. వారిని అడిగి వారఫలాలకు సంబంధించి అనేక విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. సింహ రాశి వారికి సంబంధించి గ్రహస్థితి ఈ వారం ఎలా ఉందండి? గ్రహస్థితి ఈ వారం చంద్రుడు 10వ ఇల్లు, 11వ ఇల్లు, 12వ ఇల్లు మీదిగా సంచారం చేయబోతున్నాడు. ఈ రాశి వారికి సంబంధించి ఈ వారం అనుకూల అంశాలు ఏమిటి? సింహరాశి వాళ్ళు ఈసారి పేరు విపరీతంగా వస్తుంది. 10వ స్థానము లక్ష్మీ స్థానము. లక్ష్మీ స్థానంలో గురువుతో పాటు చంద్రుడు సంచారం వలన వీళ్ళు చుట్టుపక్కల ఉన్న వీళ్ళని గాల్లో ఎత్తేస్తారు. అవి నువ్వు ఏదో వండర్ చేయబోతున్నావురా అని వీళ్ళని పైకి లేపుతారు. ఐ మీన్ టు సే, అంటే వీళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్లేస్లో చుట్టుపక్కల వాళ్ళందరూ వీళ్ళని సపోర్ట్ చేస్తారు. సింహరాశి అంటేనే గర్జించే రాశి. సో వీళ్ళు ఎప్పుడు అందరినీ హ్యాపీగా ఉంచుతారు కాబట్టి వీళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వీళ్ళని ఈసారి పైకి లేపడం అనేది జరుగుతుంది. అరే నువ్వు యు ఆర్ వెరీ స్పెషల్, యు ఆర్ మెంట్ ఫర్ సంథింగ్ గుడ్ అండ్ గ్రేట్ అండ్ బెటర్, అంటే మంచి కోసం చాలా పెద్ద మార్పు తీసుకొస్తావురా నువ్వు అని వీళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తారు. సింహరాశికి కెపాబిలిటీ కూడా ఉంటుంది, ఆ లీడర్షిప్ అదంతా. బేసిక్గా మన సింహరాశి అంటే ఫేమస్ మహేష్ బాబు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, ఇద్దరు సింహరాశినే. వాళ్ళ కెపాసిటీ, వాళ్ళ టాలెంట్, వాళ్ళు ఎలా మాట్లాడతారో మనకు బాగా తెలుసు. సో వాళ్ళ ఆలోచన విధానం అలా ఉంటుంది. అంటే వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళ ఆలోచన కూడా నేను ఐఎమ్ గోయింగ్ టు డూ సంథింగ్, ఏదో చేయబోతున్నా, ఏదో చేయాలి, నా చుట్టుపక్కల కూడా చెప్తున్నారు నేను ఏదో చేయాలి ఈసారి. సో అది ఈ లెవెల్లో ఉంటుంది మానసిక పరిస్థితి. తర్వాత డబ్బు పరంగా చూసుకుంటే మనము మూమెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే ఎనర్జీ ట్రాప్ చేయడం లేకపోతే రొటేట్ చేయడం. సో ఈసారి వీరికి ఎలా ఉంటుందంటే బ్రదర్ త్రూ హెల్ప్ అవ్వడము, ఉన్న డబ్బుని సర్క్యులేట్ ఎలా చేయాలి, రొటేట్ ఎలా చేయాలి, వాళ్ళ బ్రదర్ హెల్ప్ చేయడము. సో ఈ ఎనర్జీలో ఉంటుంది అన్నమాట ఆర్థికంగా బేసిక్గా. సో వాళ్ళ బ్రదర్ హెల్ప్ తీసుకుంటారు, చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. ఫండ్స్ అన్ని జాగ్రత్తగా ఎలా తీసుకురావాలి, ప్రాఫిట్స్ ఎలా తీసుకురావాలి, ఈ ప్లానింగ్ ఉంటుంది. ఇప్పుడు పని ఎప్పుడు చేస్తాడు మనిషి? బాగా డబ్బులు వచ్చేటప్పుడే కదా. సో రెండు మ్యాచ్ అయింది చూడండి. సో ఏదో ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక పని, చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు ఏదో చేయాలి, నువ్వు ఆడ పని చేస్తాడు, డబ్బు బాగా రొటేషన్లో వస్తుంది, డబ్బు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది, జనరేషన్ స్టార్ట్ అవుతుంది. దాన్ని మళ్ళీ ఎలా తిప్పాలి అనేది కూడా మొత్తం ప్లానింగ్ చేయడం, అదంతా ఆడిటింగ్ వాడంతా చేసుకుంటాడు అనమాట. బ్యాలెన్స్ చేయడం, ప్రతి మనిషి బ్యాలెన్స్ షీట్ వేసుకుంటాడు కదా. సో అది నెక్స్ట్ 12వ ఇంట్లో మనకు బుధుడు వక్రించి ఉన్నాడు కాబట్టి నెగిటివ్ ఆలోచనలు వస్తాయి కొద్దిగా. 12th హౌస్ అంటే కొంచెం నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది, కొంచెం నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. సో ఈ ఆలోచనలు అన్నిటికీ కొంచెం దూరం ఉండాలి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనిషి బాగా పైకి వస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఓర్వలేరు కదా, వాళ్ళ ఏదో ఇబ్బంది పెడదామని చూస్తారు. కానీ వీళ్ళు ఆ నెగిటివ్ జోన్లోకి వెళ్ళిపోతారు. నాకే ఏంటిది, ఒక మనిషి ఎదిగితే ఇలా చేస్తారా, దృష్టి పెడతారు. సో బాధపడతారు వీళ్ళు, కొద్దిగా బాధపడి నెగిటివ్ బిహేవియర్, నెగిటివ్ యాటిట్యూడ్ వస్తుంది. అరే నేను బాగుపడితే వాళ్ళకేంటి, నేనేమైనా వాళ్ళ దగ్గర లాగేసుకున్నానా, అలా అనుకుంటారు బేసిక్గా. అలా అనుకోకూడదు. ఎవరి పట్లైనా పాజిటివ్గా ఉండాలి, ఏదైనా తప్పు చేస్తే క్షమించాలి. సింహరాశి వాళ్ళు డ్యామేజ్ కూడా చేయగలరు ఎదుటాన్ని, కానీ చేయరు మంచోళ్ళు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే తప్ప చిన్న దాని గురించి పట్టించుకోకూడదు, నెగిటివ్గా ఆలోచించకూడదు. ఓకే. ఆరోగ్యరీత్యా ఆరోగ్యరీత్యా మనం మాట్లాడుకుంటే సింహరాశి వారికి
ఫోకస్ ఉంటుంది. ఐ మీన్ టు సే ఫోకస్ అంటే ఏంటి, ఇప్పుడు మనకున్న డైట్ కానీ మనం తీసుకుంటున్న లిక్విడ్స్ కానీ ఎలా తీసుకోవాలి, ఏది ముందు తినాలి ఏది తర్వాత తినాలి, అన్నంతో పాటు 3 కూరలే తినాలి, ఇంత క్వాంటిటీనే తినాలి, ఆ ఫోకస్ ఆ డీటెయిలింగ్లోకి వెళ్తారనమాట. ఎంత తినాలి, ఎంత లిక్విడ్ తాగాలి, పాలు కావచ్చు, రాగి జావ కావచ్చు, అంబలి కావచ్చు, లేకపోతే వాకింగ్ చేస్తే ఎంత వాకింగ్ చేయాలో, ఏదో వెళ్ళిపోవడం కాదు ఎగేసుకొని, ఎంత వాకింగ్ చేయాలి ఒక మనిషి ఒక రోజులో, ఏ టైంలో చేయాలి అంటే డీటెయిలింగ్లోకి వెళ్తారు. ఆ డీటెయిలింగ్లోకి వెళ్ళి అన్ని కరెక్ట్గా చక్కదిద్దుపరుచుకుంటారు. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ అనమాట ఆరోగ్యంగా. సో డీటెయిలింగ్లోకి వెళ్తారు ఆరోగ్య విషయంలో వీళ్ళు. ఈ రాశి వాళ్ళు ఈ వారం ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సూర్య నమస్కారాలు చేసుకోవాలి ఎప్పటికప్పుడు, మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత రాజశ్యామల దేవి పటం తెచ్చుకొని తూర్పు ఈస్ట్ వైపు పెట్టుకొని ఆరాధన చేసుకుంటే ఎప్పటికైనా సింహరాశి వాళ్ళకి మంచిది. రాజశ్యామల మంచి కటాక్షించే ఆశీర్వాదాలు ఇచ్చే దేవి, ఎస్పెషల్లీ సింహరాశి వాళ్ళకి. సో ఈస్ట్ సైడ్ అమ్మవారి పటం పెట్టుకొని ఎప్పటికప్పుడు వీళ్ళు పూజిస్తే చాలా బాగుంటుంది సింహరాశి వాళ్ళు. అంటే దేవాలయానికి వెళ్ళాలంటే రాజశ్యామల దేవాలయం హైదరాబాద్లో ఉన్నాయి, ఈ మధ్య కట్టించారు, కేసీఆర్ గారు కట్టించారు, చాలామంది కట్టించారు రాజశ్యామల దేవాలయాలు. ప్లస్ సూర్య నమస్కారాలు చేసుకోండి. సూర్య ఆలయం ఉంటే, రవి ఆలయం అంటే అక్కడికి కూడా వెళ్ళండి. తిరుమలగిరిలో ఉందనుకుంటాను, అక్కడికి వెళ్ళండి. మీ ఇంటి పక్కన ఉంటుంది సూర్యాలయము, అది లేకపోతే రాజశ్యామల దేవాలయము, వెళ్ళండి, అక్కడికి వెళ్ళి ఆరాధన చేసుకోండి, సూర్య నమస్కారాలు చేసుకోండి, సూర్యుడికి జలాభిషేకం చేయండి, అర్పణ ఐ మీన్ టు సే, చాలా బాగుంటుంది సింహరాశి వాళ్ళకి. ఇప్పుడు సూర్యాలయం లేకపోతే నవగ్రహాల మంటపం ఉంటుంది కదా, దాని గురించి దాంట్లో కూడా వెళ్ళొచ్చు, మీరు అక్కడికి వెళ్ళి ఆరాధన చేసుకోవచ్చు. దిస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ ఐడియా. సింహరాశి వారికి సంబంధించి ఈ వారం వార ఫలాలు ఎలా ఉన్నాయో చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.